లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ కాబోతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ రాష్ట్రపతితో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ఇవాళ ఉదయం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశంలో పాల్గొంటారు లోకేష్. ఈ భేటీ కేవలం కృతజ్ఞతలకు మాత్రమే పరిమితం కాకుండా అమరావతి రాజధాని నిర్మాణంలో ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను కూడా వివరించే వేదికగా మారబోతుంది. రాజధాని పనుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అమరావతి సాంస్కృతిక విశిష్టతను వివరిస్తూ రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని లోకేష్ రాష్ట్రపతికి అందజేయనున్నారు. గత 5 ఏళ్లుగా ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్న తరుణంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నెల 6వ తేదీన అమరావతి బిల్లుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాజధాని ప్రాంతంలో పనులు పుంజుకున్నాయి. చట్టబద్ధమైన గుర్తింపు రావడంతో ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధుల సేకరణకు మార్గం సుగమమైంది. ఇక రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి మనుగడపై ఉన్నటువంటి అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో లోకేష్ ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది.